గుడ్ మార్నింగ్ అందరికి. మ్యాచ్ 14 ఐపీఎల్లో నేను అప్డేట్స్ తీసుకొచ్చాను మీ ముందుకి. చూసుకుంటే నిన్న జీటీ వర్సెస్ డీసీ అంటే గుజరాత్ టైటన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ అయితే జరిగింది. ఉత్కంఠభరితమైన పోరులో ఒక్క రన్ను తేడాతో గుజరాత్ టైటన్స్ అయితే గెలిచింది. ఫస్ట్ గుజరాత్ టైటన్స్ 210కి 4 వికెట్లు అయితే కోల్పోయింది. అయితే వాషింగ్టన్ సుందర్ అండ్ జోస్ బట్లర్ అండ్ కెప్టెన్ గిల్ ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురు కలిపి ఊరవతకుడికి వెళ్ళి 175 రన్స్ కొట్టారనమాట 210 రన్స్లో. ఇంకెంత ప్రభావం చూపించారు అర్థం చేసుకోండి. ఈ ముగ్గురు కలిపి బట్లర్ ఒక హాఫ్ సెంచరీ అండ్ గిల్ వచ్చేసి 70 రన్స్ అండ్ వాషింగ్టన్ రన్స్ వచ్చేసి ఒక 50 సెంచరీ కొట్టాడు, అదే ఒక 50 రన్స్ కొట్టాడు. అటు నుంచి వచ్చేసి డీసీ అయితే ఫస్ట్ నుంచి తరబడతానే వచ్చింది. పోయినసారి సమీర్ రిజ్వీ ఇంపాక్ట్ ప్లేయర్ని తీసుకున్నారు కానీ అతను ఫస్ట్ బాల్గా అవుట్ అయిపోయాడు. అటు నుంచి వచ్చేసి కేఎల్ రాహుల్ అయితే ట్రై చేశాడు 92 రన్స్, కొంచెం సెంచరీ మిస్ అయింది, మ్యాచ్ ఓడిపోయింది. డేవిడ్ మిల్లర్ 41 రన్స్ లాస్ట్లో ఉతికాడు కానీ లాస్ట్ 2 బాల్స్లో ఎందుకో మరి తేలిపోయాడు. నాకు తెలిసి బహుశా ఏమన్నా జీటీ టీంలో ఉన్నాడు కదా, ఆ విశ్వాసం ఏమన్నా ఆడలేదేమో నాకైతే తెలియదు. నాట్ మై ఫీలింగ్, మామూలుగా అనుకున్నాను అంతే, గెస్సింగ్. గెలిపిద్దాం రన్తో అయినా అని చెప్పి జీటీ టీంలో పోయిసారు ఉన్నాడు కదా అని ఆయన గెలిపించాడు, నాకైతే తెలియదు. మామూలుగా కొట్టే బాల్స్ కూడా లాస్ట్ 2 బాల్స్ వదిలేశాడు. పాపం కుల్దీప్ యాదవ్ వచ్చి రన్అట్ అయిపోయాడు. సరే అది పక్కన పెట్టండి. అట్ని చూసుకుంటే నిన్న జీటీ చాలా బ్యాటింగ్ ఓకే, బౌలింగే నాకు దారుణంగా అనిపించింది. వాళ్ళు కొడుతుంటే చూస్తూ ఉండిపోయింది. సిరాజ్ అయితే ఇంకా లాస్ట్లో చెప్పక్కర్లేదు, 30 రన్స్ 32 రన్స్ సమర్పించుకున్నాడు 19 ఓవర్లో డేవిడ్ మిల్లర్ దెబ్బకి. సో నేనేం చెప్పదలుచుకున్నానంటే నిన్న జీటీ లాస్ట్ ఓవర్ 20 ఓవర్ 5 మినిట్స్ లేదు 15 మినిట్స్ తీసుకుంది. అసలు అంత మినిట్స్ తీసుకోకూడదు. మరి ఐపీఎల్ వాళ్ళ మీద ఏమైనా ఫైన్ వేసిద్దా, ఏమైనా పెనాల్టీ వేసిద్దా చూడాలి. మరి ఇంకా క్రికెట్ బోర్డులుగా తెలియాలి అది. సో అంత మినిట్స్ అయితే టైం తీసుకోకూడదు. మినిమం 5 మినిట్స్ ఆరు 6 to 7 మినిట్స్ వాళ్ళకు రన్ తీసుకుంటే 1 మినిట్ తీసుకున్నా సరే వాళ్ళు 15 నిమిషాలు టైం తీసుకున్నారు. సో మ్యాచ్ని స్లో చేశారు, కావాలని స్లో చేశారని అర్థమైంది. జీటీ లాంటి దద్రప్ టెక్నిక్స్ ఇప్పుడే కాదు, ఇంత ముందు కూడా చేసింది. వాళ్ళ మొహాలకి బ్యాటింగ్ ఏమో కానీ గెలవడం చేత కాదు. ఒక్కోసారి వర్షని ఓడిపోయి కూడా వచ్చేటప్పటికి వాళ్ళు 7th ప్లేస్లో ఉన్నారు. నేను గెలిచి కొంచెం ఆరాటపడ్డారులేండి. చెన్నై ఇది ఎస్ఆర్హెచ్ కొంచెం అటు ఇటు ఒకేలాగా ఉన్నారు. సో జీటీ ఇలాంటి ప్లాన్స్ మా అనుకుంటే బెటర్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఖచ్చితంగా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.